అసలు ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఒక 400cc సెగ్మెంట్ బైక్కి ఏవైతే ఫీచర్స్ కావాలో అంతకు మించి ఈ కేటీఎం డ్యూక్ 390 అయితే ప్రొవైడ్ చేస్తున్నారో. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, రైట్ బై టెక్నాలజీ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, సూపర్ మోటో ఏబిఎస్ కానీ క్విక్ షిఫ్టర్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ సపోర్ట్, నావిగేషన్ సపోర్ట్, అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్, అలాగే బ్రేక్ లివర్స్, అలాగే అడ్జస్టబుల్ సస్పెన్షన్తో పాటు ఇలా మనకి చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఈ కేటీఎం డ్యూక్ 390 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2020కి సంబంధించిన 390లో మనకి ఇంకా ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం మనకి 2 కలర్స్ అనేవి అవైలబిలిటీకి తీసుకొచ్చారు. ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్. సో బ్లూ కలర్ అయితే మన దగ్గర అయితే ఉంది, ఆరెంజ్ కలర్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 398cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లీట్లీ అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్ డిఓఎస్ ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 46 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 39 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం రైడ్ రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాము. సో దీంట్లో మనకి కర్వ్డ్ రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి బెటర్ ఎయిర్ ఫ్లో ఉండి మనకి ఇంజిన్ అనేది త్వరగా అయితే కూల్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముందుగా చెప్పినట్టు దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మనం యాక్సిలరేటర్ అనేది డౌన్ చేయకుండా మనం గేర్స్ అనేవి అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది, ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే లేదని చెప్పొచ్చు. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇయర్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 183 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా ఎబో హైట్ అయితే ఉండాలి. సో మీరు 183 mm ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి క్యాబ్ వెయిట్ కూడా 168 kgs వెయిట్ తో మనకు రావడం జరుగుతుంది. సో మరి అంత హెవీ వెయిట్ అని చెప్పలేం కానీ ఎందుకంటే 400cc సెగ్మెంట్ బైక్ కాబట్టి సో 168 అంటే మేనేజబుల్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ మనకు రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైనింగ్ క్లీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే WP ఎపెక్స్ నుంచి 43 mm UST ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి కంప్లీట్ గా అడ్జస్టబుల్ అయితే ఉంటాయి అనమాట. మనకి టాప్ లో కానీ చూసుకుంటే కంప్రెసర్ రీబాండ్ అని చెప్పేసి 2 అయితే ఉంటాయి. అంటే మనకి సస్పెన్షన్ అనేది ఎంత కిందకి వెళ్ళాలి అలాగే ఎంత పైకి రావాలనేది మనం ఇక్కడ క్లియర్ గా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 320 mm హబ్లెస్ డిస్క్ మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి డ్యూల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఏబిఎస్ రింగ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వ్యూస్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి మనకి కంప్లీట్ గా రేడియల్ టైర్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 17 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి కంప్లీట్ గా రేడియల్ టైర్ అని చెప్పొచ్చు. కొంచెం వైడ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారు ఫర్ బెటర్ రోడ్ గ్రిప్ అని చెప్పొచ్చు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి మెర్జిలర్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి టైర్స్ కూడా మనకి మంచి ప్రీమియం బ్రాండ్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్ తో మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకుని కూడా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే WP ఎపెక్స్ నుంచి హాఫ్ సెట్ మోనోషాక్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ ని మీ హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్ అలాగే హార్డ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీ రైడింగ్ తగ్గట్టుగా మీరు సాఫ్ట్ గానీ హార్డ్ గానీ పెట్టుకుని మీరు రైడ్ అయితే చేయొచ్చు. సో హాఫ్ సెట్ మోనోషాక్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం వల్ల సీట్ హైట్ అనేది చాలా రిడ్యూస్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంజన్ కి ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండే మనకి ఇంజిన్ అనేది త్వరగా కూల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బనానా షేప్డ్ అల్యూమినియం సింగమ్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే స్ప్లింట్ ట్రిలిస్ ఫ్రేమ్ తో మనకి అయితే రావడం జరుగుతుంది. సో మనం హైవే మీద టాప్ స్పీడ్ లో రైడ్ చేసేటప్పుడు మనకి ఇది రైడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని అలాగే బైక్ యొక్క స్టెబిలిటీని ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి ఎగ్జాస్ట్ అనేది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అవుట్ చేద్దాం.
అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని లైట్స్ కూడా కంప్లీట్గా ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తారు. హెడ్ లైట్ అనేది కంప్లీట్గా మనకి స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో సైడ్ మనం చూసుకుంటే డిఆర్ఎల్స్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో హెడ్ లైట్ యొక్క డిజైన్ అనేది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా కంప్లీట్గా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీటిలో మనకి హజార్ లైట్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టెయిల్ ల్యాంప్ కూడా కంప్లీట్గా ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తున్నారు. టెయిల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్గా టీ షేప్లో మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా మనకి ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ E20 క్యాపబిలిటీస్తో మనకి రావడం జరుగుతుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 25 నుంచి 28 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది KTM లోగోతో మనకి చాలా సింపుల్గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది దీంట్లో కంప్లీట్గా స్ప్రింట్ సీట్తో మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్లో కానీ కంఫర్ట్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా కంఫర్టబుల్గా చాలా రిలాక్సింగ్ అయితే ఉంది. అలాగే పిలియన్ సీట్ కూడా మనకి మరీ అంత చిన్నగా అయితే ఏం లేదు కానీ కంఫర్టబుల్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ సీట్ కూడా అయితే అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి స్ప్రింట్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 800 mm సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 5.5 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ అనేది మరి అంత వైడ్ అయితే ఏం లేదు కానీ ఎక్కువ కూర్చొని రైడ్ చేస్తే మాత్రం చాలా కాంపాక్ట్గా అనిపిస్తుంది. అలాగే హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ అనేది ఒకే బటన్లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే హజార్ లైట్ అయితే ఉంది. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ నావిగేషన్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కనుక చూసుకుంటే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి ఎటువంటి కిక్కర్ సపోర్ట్ అయితే లేదు. ఓన్లీ మనకి ఇది సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు క్లచ్ లెవర్ కానీ బ్రేక్ లెవర్ కానీ అడ్జస్ట్ చేసుకుని మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా 5-inch TFT కలర్ కన్సోల్ మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ లో చాలా బ్రైట్ గా అయితే ఉంది. చాలా అట్రాక్టివ్ గా కూడా అయితే ఉంది. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, లో ఆయిల్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంటుంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది, ABS ఇండికేటర్ ఉంటుంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే క్విక్ షిఫ్టర్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఆ రైడింగ్ మోడ్స్ కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ ఉంది, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉంది. అలాగే ఇంకా కూలెంట్ టెంపరేచర్ కూడా మనం తెలుసుకోవచ్చు. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కానీ ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలా మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 3,13,332 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద రాజమండ్రి KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఆన్ రోడ్ ప్రైస్ మీద 10K మనకి డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 80,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు ప్రైస్ గురించి కానీ ఆఫర్స్ గురించి కానీ మీరు అయితే కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే KTM Duke 390 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. సో సూన్ మనం దీన్ని అవుట్డోర్ తీసుకెళ్ళి ఒక రైడ్ అయితే ప్లాన్ చేద్దాము. రైడ్ చేసి దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బటన్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.